హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ప్రాక్టికల్స్లో 4th పార్ట్లో ఉన్నాం. ఈరోజు మనం ప్రాక్టికల్ 4ని నేర్చుకుందాం. ఈరోజు మన ప్రాక్టికల్ ఏంటంటే కరికులం వీటే, ఎంఎస్ వర్డ్ని ఉపయోగించి కరికులం వీటే ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. బేసిక్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరికులం వీటే బిల్డ్ చేయాలంటే మీరు నా కోర్స్ పర్చేజ్ చేస్తే ఒక మెటీరియల్ ఇచ్చాను కదా, ఆ మెటీరియల్లో ప్రాక్టికల్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాక్టికల్స్లో ప్రాక్టికల్ 4 ఉంటుంది. ఆ ప్రాక్టికల్ 4ని ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ చూస్తే స్టార్టింగ్ పైన మీకు హెడ్డింగ్ ఏమనుంది, కరికులం వీటే ఉంది, అంతేనా? సో ఇప్పుడు కరికులం వీటే మనకి ఎక్కడ ఉంది, కరెక్ట్గా మధ్యలో ఉంది, అవునా కదా? సో ఇప్పుడు మనకి మధ్యలో రావాలంటే మనం వాడే షార్ట్ కట్ ఏంటి, Ctrl+E కదా, సెంటర్ అలైన్మెంట్ అనమాట. Ctrl+E క్లిక్ చేస్తే మధ్యలో వచ్చింది. ఇప్పుడు మనకి హెడ్డింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, బోల్డ్గా ఉండాలి. అదేవిధంగా హెడ్డింగ్ అనేది అండర్లైన్ ఉండాలి. ఇది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను మీకు, ఇది అంతేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బోల్డ్ కోసం Ctrl+B క్లిక్ చేస్తున్నాను, అండర్లైన్ కోసం Ctrl+U క్లిక్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి, క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని చూడండి, నేను ఇప్పుడు కరికులం వీటే టైప్ చేశాను, రైట్? అయితే మనకి చూడండి హెడ్డింగ్ అనేది సైజ్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు దీనికి ఫాంట్ సైజ్ ఎంత పెట్టాలంటే మనం 18 పెట్టాలి. ఎప్పుడు కూడా అంతే, మనకి ఎంఎస్ వర్డ్లో మన హెడ్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా 18 పెట్టాలి సైజ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే Ctrl+Shift>. సో చూడండి 18లో ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 18లో ఉంది కదా, 18లో వచ్చేసింది, ఓకే. సో ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ స్టార్టింగ్లో రావాలంటే Ctrl+L క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్ యాక్టివేట్ అవుతుంది, ఇటు పక్కకు వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మీరు ప్రాక్టికల్గా చూసుకుంటే స్టార్టింగ్ నేమ్ ఉంది కదా, ఎస్ చంద్రశేఖర్ ఉంది. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే మనకి ఏ ప్రాపర్టీస్ ఇక్కడ అప్లై అవుతున్నాయి, అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే Ctrl+U క్లిక్ చేస్తే అందులో వెళ్ళిపోతుంది, కానీ బోల్డ్ ఉంచండి. దీనికి సైజ్ వచ్చి 14 పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ మిగిలిన మన రాయబోయే టెక్స్ట్ అంతా కూడా సైజ్ అనేది 12 పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ నేమ్కి మాత్రం 14 ఇచ్చేస్తున్నాం. సో సైజ్ తగ్గించాలంటే Ctrl+Shift>, ఓకేనా? ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఎస్. సో నేమ్ టైప్ చేశాను, ఓకేనా? సో చంద్రశేఖర్ అని టైప్ చేశాను. ఇంకా నేను మీకు జూమ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఆ ప్రాక్టికల్ ఏదైతే చూపించానో యాసిస్గా మీరు డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేయండి. అంటే అడ్రస్ ఉంది కదా, అది ఫిలప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ ఇంకా మ్యాటర్ని ఫిలప్ చేసుకుంటారండి, ఓకేనా? అయితే మళ్ళీ మనకి ఇక్కడ బోల్డ్ అనేది అప్లై అవుతుంది కాబట్టి బోల్డ్ తీసేయండి. సైజ్ అదేవిధంగా 12 పెట్టేసుకోండి. Ctrl+Shift>, ఓకే, 12 తగ్గిపోయింది. ఇప్పుడు మన యాసిస్గా మనం డీటెయిల్స్ని ఫిలప్ చేద్దాం, ఓకే? అయితే కానీ మనకి స్పేసింగ్ అనేది చూడండి, ఎక్కువ స్పేస్ ఉంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ అండ్ స్పేసింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే 1లో పెట్టుకున్నా కూడా మీకు ఏంటంటే సైజ్ అనేది అదే విధంగా స్పేసింగ్ ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇవన్నీ మీకు 0 ఉండాలని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఓకేనా? సో ఇక్కడ మీకు 10 ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తారంటే 0 చేసేయండి. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనకి సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయిందా, ఓకే. ఇప్పుడు మన రైట్ సైడ్లో చూసుకుంటే ఒక టెలిఫోన్ ఐకాన్ ఉంది, పక్కన నెంబర్ ఉంది కదా, అది రావాలంటే ఏం చేయాలంటే మీ ట్యాబ్ సెట్టింగ్ యూస్ చేసుకోండి. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా వచ్చేసిందా. ఇప్పుడు మీరు ఆ సింబల్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ చూసుకుంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ సింబల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, ఓకేనా? మీరు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ టెలిఫోన్ సింబల్ అనేది కనిపిస్తుంది, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేదనుకోండి, మోర్ సింబల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ వచ్చేసి విండింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, ఏంటి విండింగ్స్, ఓకేనా? సో విండింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయ మనకి చాలా టైప్స్ ఆఫ్ టెలిఫోన్ సింబల్ ఫాంట్స్ వస్తాయి, ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, సో సపోజ్ ఇది నేను పెట్టాలనుకుంటున్నాను, ఇన్సర్ట్ వచ్చేసిందా, క్లోజ్ వచ్చిందా. ఇప్పుడు నెంబర్ని టైప్ చేస్తున్నాను, మీరు ఏదో నెంబర్ ఇచ్చేసేయండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఇచ్చేసాను నెంబర్. ఇప్పుడు చూస్తే మీకు కింద ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ రావాలంటే ఏం చేయాలంటే మీరు డిజైన్లోకి వెళ్ళో లేకపోతే ఇన్సర్ట్లోకి వెళ్ళి మీరు ఏదో చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే 3 సార్లు ఓకే కాలమ్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసాను, లైన్ వచ్చేసింది.
సో ఆటోమేటిక్గా లైన్ వచ్చింది. లేదు మీకు ఇంకా బ్రైట్గా రావాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ఇవ్వండి. ఓకేనా, షిఫ్ట్ పట్టి అండర్ స్కోర్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను కాబట్టి లైన్ వచ్చేసింది ఈ విధంగా. అంటే మీకు బ్రైట్గా రావాలంటే అండర్ స్కోర్ యూస్ చేయండి, లేదంటే మామూలు హైఫన్ ఇచ్చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు కింద ఏముంది, ఆబ్జెక్టివ్ అని ఉంది కదా. ఆబ్జెక్టివ్ అనే దానికి మీరు ఫాంట్ సైజ్ ఎంత పెడతారంటే 14 పెట్టుకోండి. ఓకేనా, హోమ్లోకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఫాంట్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీనికి మనకి బోల్డ్లో రావాలి. సో కంట్రోల్ B. ఇప్పుడు చూడండి ఆబ్జెక్టివ్. ఓకేనా, సో నేను సెమీకోలన్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బోల్డ్ తీసేస్తున్నాను. ఓకేనా, బోల్డ్ తీసేసి ఇప్పుడు యాజ్ యూజువల్గా మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ మీరు టైప్ చేసింది ఎక్కడి నుంచి అక్కడ ఉంది చూసారా. మీకు ఇచ్చిన ప్రాక్టికల్లో 2 వర్క్ దగ్గర నుంచి మై నాలెడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు ఏంటంటే మీరు టోటల్గా టైప్ చేసేయండి ఫస్ట్. తర్వాత కావాలంటే మనం ఫార్మాట్స్ మార్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం టైప్ చేసేయండి, సరేనా. అయితే ఈ మ్యాటర్లో స్టార్టింగ్లో మీరు చూస్తే కొంచెం స్పేస్ ఉంది కదా, చాలా మంది చేస్తాను తప్పు చేస్తారు, ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అలా స్పేస్ ఇవ్వకండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఫస్ట్ మనకి చూడండి కరెక్ట్గా లేదు ఇక్కడ ఫాంట్ అనేది. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి జస్టిఫైన్ ఆప్షన్ ఉంటుంది. ఈ జస్టిఫైన్ అలైన్మెంట్ యూస్ చేయొచ్చు, లేదంటే మీరు కంట్రోల్ J క్లిక్ చేసినా మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసి టాప్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్ క్లిక్ చేయండి. సో కొంచెం స్పేస్ వచ్చిందా, గుడ్, ఓకే, నైస్. ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీరు కంట్రోల్ L క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏముంది, అకాడమిక్ క్వాలిఫికేషన్. సో అకాడమిక్ క్వాలిఫికేషన్ సేమ్ ఇదే సైజ్ ఇదే ఫాంట్ కదా. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రాయండి అకాడమిక్ క్వాలిఫికేషన్. ఓకేనా, సో టైప్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ ప్రాక్టికల్లో మీకు బుల్లెట్స్ ఉన్నాయి కొన్ని సో దానికోసం మీరు ఆ బుల్లెట్స్ కోసం ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీకు పారాగ్రాఫ్ అనే గ్రూప్లో బుల్లెట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బుల్లెట్స్ మీకు ఇక్కడ మీరు చూసుకుంటే. సో నేను ఏదో ఒక బుల్లెట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ప్రాక్టికల్ ఇచ్చింది ఇద్దాం. సో చూడండి బుల్లెట్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఇంకా యాసిస్గా మ్యాటర్ని టైప్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఓకేనా, చూడండి నేను టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు కంట్రోల్ బోల్డ్ తీసేసి సైజ్ అనేది మనకి 12లో ఉండాలి. ఓకేనా, 12లో పెట్టుకొని చేసేయండి. మనకేముంది అక్కడ పర్సనల్ ప్రొఫైల్. సో పర్సనల్ ప్రొఫైల్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ప్రొఫైల్ అంటే ఏమొస్తుంది, ఇది ఇప్పుడు మనకి బుల్లెట్స్లో ఉంది. సో నేనేం చేస్తున్నానంటే మనకి ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి సో పర్సనల్ ప్రొఫైల్. ఈ పర్సనల్ ప్రొఫైల్కి టెక్స్ట్ వచ్చేసరికి 12 ఇది. ఇప్పుడు ఏం మనం సైజ్ ఏం పెంచలేదు కాబట్టి బోల్డ్లో ఉంది అంతే. ఓకేనా, సో ఇది 14లో ఉంది కాబట్టి దీన్ని సైజుని మనం కొంచెం డిక్రీజ్ చేద్దాం. అంటే 12 చెప్పాను కదా. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెమీకోలన్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ అవి ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఏం చేస్తారంటే మీరు ఈ ట్యాబ్ సెట్టింగ్స్ యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక సెలెక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సెమీకోలన్ కోసం ఇంకొక సెలెక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా డేటా కోసం ఇక్కడ ఇంకొక సెలెక్షన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వచ్చిందా, ఇప్పుడు ఇక్కడ డేట్ మనకి ఇక్కడ ఇది కంట్రోల్ B తీసేసేయండి.
ఇక్కడ మీరు బోల్డ్ తీసేసేయండి. సో 12 ఫాంటే 12లో పెట్టుకోండి ఫాంట్ సైజ్ అనేది. డేట్ ఆఫ్ బర్త్. సో ట్యాప్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మీకు అక్కడికి వెళ్ళిపోతుంది. సో సెమీకోలన్ ఇవ్వండి, మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి. 23. టైప్ చేసుకోవాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా మీకు కింద ఏముంది, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద పవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఉంది కదా. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు ఎంటర్ క్లిక్ చేసేసి ఇక్కడ ఇది ఉంది కదా, మీరు ఇంక ఇది తీసేసుకోండి, ఈ సెలక్షన్స్ అనేవి తీసేసుకోండి. ఇంక మీకు అవసరం అయిపోయింది కదా, ట్యాబ్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే మీరు లెఫ్ట్ అలైన్మెంట్కి వస్తుంది. సో లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇక మనకి టెక్స్ట్ కొన్ని ఇటాలిక్లో ఉంది. సో దానికోసం మీరు కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే ఇటాలిక్లోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 12 ఫాంట్ పెట్టుకొని మీరు రాసేయండి ఐ హియర్. సో ఇలా మీరు మ్యాటర్ అనేది ఇక్కడ రాసిస్తారు. ఇప్పుడు చూడండి మీకు కరికులం వీటా అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఈ విధంగా మీరు ఏంటంటే ఒక కరికులం వీటాని మీరు తయారు చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగా ఏంటంటే ఒకవేళ మీకు కానీ పేజ్ కానీ నిండిపోయింది అనుకోండి, మీరేం చేస్తారంటే ఇక్కడ మీ మ్యాటర్ని కొంచెం సైజు డిక్రీజ్ చేసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క మధ్యలో స్పేసింగ్స్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే అప్పుడు మీకు ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు A4 షీట్లో సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఈరోజు మన ప్రాక్టికల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కరికులం వీటా అనేది కరెక్ట్గా వచ్చింది. చూడండి ఇది ఫార్మాట్ అయితే. ఓకేనా. సో ఈరోజు మన ప్రాక్టికల్ అయితే ఇది. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అదేవిధంగా ఈ కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఈ కోర్స్ని పర్చేస్ చేయండి. సో మళ్ళీ మంచి ప్రాక్టికల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.